ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అందరితో ఇలా మాట్లాడడం ఇబ్బందిగానే ఉంది. ఇలా మాట్లాడవలసి వస్తుందని నేను అనుకోలేదు. మీరు శాలరీ కట్ అవుతుందని, ఫెసిలిటీస్ కట్ అవుతున్నాయని ఆలోచిస్తే టోటల్గా కంపెనీయే మూతపడుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం. చీకటి అయిపోయిన తర్వాత వెలుతురు కోసం ఆశపడద్దు. వెలుగు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శ్రీకర్, నువ్వు నా కాబోయే అల్లుడివి అండ్ ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. నీ విషయంలో ఎటువంటి డెసిషన్ని తీసుకోలేను. బావ పెట్టిన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కాంపిటీషన్ వలన అంతంత మాత్రంగా నడుస్తుంది. ప్రస్తుతం నాకున్న జాబ్ వలన ఇల్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నా సాలరీ నుంచి 20% కట్ అయితే మెయింటెనెన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అక్క కూతురు సౌమ్య కాలేజ్ ఫీజు కట్టాలి. తనకి గాజులు చేయించాలని అనుకున్నాను. ఇవన్నీ ఎలా జరుగుతాయి? గెస్ట్ హౌస్ ఉండడం వల్ల రెంట్ తగ్గింది. ఇప్పుడు రెంట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఏం చేయాలి? అవని, నీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను. సడన్ గా ఇలాంటి న్యూస్లు వింటే బ్లాంక్ అయిపోతాం. వచ్చే శాలరీని బేస్ చేసుకొని ఎన్నో కమిట్మెంట్స్ పెట్టుకుంటాం. జాబ్ పోయినా, శాలరీ కట్ అయినా అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సడన్ గా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళగలవు? నా దగ్గర కూడా ప్రశ్నలే ఉన్నాయి, ఆన్సర్స్ లేవు. నువ్వన్నట్టు బ్లాంక్ అయిపోయాను. ఎటు వెళ్లాలో రూట్ కనిపించడం లేదు. అయినా నాకు జాబ్ పోలేదు కదా, ఏదో ఒక విధంగా సెట్ చేసుకుంటానులే. అవని, నువ్వేం అనుకోకపోతే నాదొక చిన్న సజెషన్. ఏంటి? మా ఇంటికి రా. అన్నీ సెట్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. నేను అందరితో మాట్లాడి ఒప్పిస్తాను. ఏమని ఒప్పిస్తావు? ఏమని మాట్లాడతావు? ఏ విధంగా నన్ను రమ్మంటున్నా? ఊరికే ఉండడం ఇబ్బందిగా ఉంటే పేయింగ్ గెస్ట్ లా ఉండు. నువ్వు పేయింగ్ గెస్ట్ లా ఉండటం వల్ల మా వాళ్ళు కూడా నో అనరు, బర్డెన్ ఫీల్ కారు. ఏమంటావు? నాకైతే ఏ అభ్యంతరం లేదు. నాకుంది. నాకు అభ్యంతరం ఉంది. నేను నీ అంత సులువుగా తీసుకోలేను. భార్యని ఇంటికి పేయింగ్ గెస్ట్ గా రమ్మని అడుగుతున్నావు. మనసు ఎలా వస్తుంది నీకు? అది కాదవని. మాట్లాడకు. కోపంలో ఏమనేస్తానో కూడా నాకు తెలీదు. భార్యను భార్యలా ఇంటికి తీసుకుని వెళ్ళలేకపోతున్నావు. ఎలాంటి బతుకు బతుకుతున్నావో ఆలోచించుకో. భార్యని పేయింగ్ గెస్ట్ గా ఇంటికి పిలవడం నా దృష్టిలో ఎలా ఉందో తెలుసా? లాడ్జికి పిలుస్తున్నట్టుంది. అవని, అలాగే ఉంది. మాయతో నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా కనబడుతుంది. అందుకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటావు? అర్థం లేని మాటలు మాట్లాడుతుంది నువ్వు. నేను అపార్థం చేసుకుంటున్నాను అని తిరిగి నన్నెందుకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నావు? భార్యగా నా ఇంటిలోకి తీసుకుని వెళ్లే అవకాశం నువ్వు నాకెక్కడిస్తున్నావు? భార్య తప్పు చేయలేదు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు నా తరపున నిలబడలేకపోతున్నావు? డిఎన్ఏ రిపోర్ట్ తప్పొచ్చుంటుంది, మరోసారి టెస్ట్ చేయిద్దాము, అందులో నిజం బయటపడుతుంది అని ఎందుకు అనలేకపోతున్నావు?
అక్షయ్య అక్రమ సంతానం అని నా మీద వేసిన మచ్చను ఎందుకు చెరపలేకపోతున్నావు? ఆ అండం నాది, ఆ పిండం నాది, ఆ రక్తం నాది, ఆ బిడ్డ నాది అని ఎందుకు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆడపిల్ల 3 ముళ్లతో మీ ఇంటికి కట్నం పట్టుకుని వచ్చేయాలి. ఎందుకంటే జీవితాంతం మగాడు పోషిస్తాడు కాబట్టి. మరి జీవితాంతం మీ వలన కలిగిన సంతానానికి మీకు, మీ తల్లిదండ్రులకు, మీ అక్క చెల్లెళ్లకు, మీ బంధుమిత్రులకు ఊడిగం చేస్తుంది కదా. అందుకు మీరు తిరిగి ఎంత కట్నం ఇస్తారు? నెలకు ఎంత జీతం ఇస్తారు? జీవితాంతం ఏమిస్తారు? విగ్రహం కడతారా? గుడి కడతారా? ఏమీ ఉండదు. నిందలు వేస్తారు, నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటుతారు, ఫ్యాన్లకి ఉరేస్తారు, ఒంటి మీద పెట్రోల్ పోసి అంటిస్తారు, మా తలలు నరుకుతారు. ఇదేనా ఆడదాని జీవితం? గెస్ట్లా రమ్మంటున్నా. ఇంకా నయం, గెస్ట్ హౌస్ కి రా అని అనలేదు. నువ్వు నా మీద జాలి దయ చూపించుకు. నా దారి నేను చూసుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నువ్వు నన్ను భార్యలా పిలుచుంటే బానిసలా వచ్చుండేదాన్ని. అలా పిలవడం ఈ జన్మకి నీకు చేతనవుతుందో లేదో. నీ సహాయ సహకారాలు నాకేం అవసరం లేదు. నీకో దండం బాబు. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు. నేను నమ్ముకున్న అమ్మవారు నాకు ఏం చేయాలో అది చేస్తుంది. ఆ విధంగా అవని ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఫెసిలిటీస్ కూడా వదులుకోవాల్సి వస్తుంది. నేను ఎంతలా నచ్చజెప్పినా మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవడం లేదు. మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఇది సందర్భం కాదురా శ్రీకర్. తను అన్నట్టుగా భార్యని పేయింగ్ గెస్ట్గా ఉండమని నువ్వు అడగగలిగావు, కానీ తనందుకు ఎలా ఒప్పుకుంటుందిరా? ఇప్పటికీ అవని విషయంలో నువ్వు స్టాండర్డ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు అర్థం కావట్లేదు. అవని మీద అందరం కలిసి వేసిన నిందను తుడవాలి.